Here's to the fools who dream, foolish as they may seem. సో నా ఫేవరెట్ మూవీస్ చాలా ఉన్నాయి. అందులో ఈ రోజు మనం అందులో మై డియర్ దొంగ కూడా కదా. ఆబ్వియస్లీ అసలు మూవీలో అంటే ఎందుకు ఇష్టం శాలిని నీకు? మూవీలు అయితే సినిమాలోను, లేదంటే మూవీస్ అను. మూవీలు ఏంటి? ఈ మూవీస్లో ఒక 1 month ఈజీలీ నాకు హ్యాంగ్ ఓవర్ ఉండిపోయింది అనమాట. అండ్ ఇన్స్టాగ్రామ్లో లాలా ల్యాండ్ పేజెస్, నా యూట్యూబ్ మొత్తం ఫీడ్ షార్ట్స్ అన్నీ లాలా ల్యాండ్, నా రీల్స్ అన్నీ లాలా ల్యాండ్. ఎమ్మా స్టోన్ వచ్చి నీ దగ్గరకు వచ్చింది అనుకో, ర్యాన్ గాస్లింగ్ కావాలని చెప్తా. లాలా ల్యాండ్ లాంటి స్క్రిప్ట్ ఇక్కడ రాదు నాకు. వస్తే లాలా భూమి. నువ్వు అట్లా నవ్వినావు అనుకో, ఆ నవ్వే నీ పాడ్కాస్ట్ బ్యాక్గ్రౌండ్ లో వాడచ్చు. సీరియస్లీ. హలో అండ్ వెల్కమ్ టు మై షో. ఈరోజు మనకు ఒక సూపర్ ఎక్సైటెడ్ అండ్ మోస్ట్ గార్జియస్ అండ్ బ్యూటిఫుల్ అండ్ ఎలిగెంట్ అండ్ బ్రిలియంట్ అండ్ సారీ ఎక్కడండి రిలాక్స్ మన శాలిని వచ్చింది. హాయ్ గైస్, Thank వెల్కమ్ you. టు హరిబాబు షో. కంగ్రాచులేషన్స్ హరిబాబు, థ్యాంక్ యూ. సూపర్ ఎక్సైటెడ్ ఫర్ యూ, హ్యాపీ ఫర్ యూ, అండ్ ఐ విల్ ఆల్వేస్ బీ దేర్ ఫర్ యూ బికాస్ ఎప్పటి నుంచో మేమిద్దరం చాలా మంచి ఫ్రెండ్స్. హీస్ Classmates. క్లోజెస్ట్ ఫ్రెండ్స్, క్లాస్మేట్, మై ఫ్రెండ్, గైడ్, ఫిలాసఫర్, PhD డ్రాప్ అవుట్. సారీ శాలిని, నీకోసం నువ్వు నా షోకి వచ్చినావు కాబట్టి నేను స్టార్టింగ్ చేస్తున్నప్పుడు నీకు నేను ఏదో ఇవ్వాలనిపిస్తుంది, నా ఆర్ట్ ఇవ్వాలనిపిస్తుంది, కానీ నేను చనిపోతా కదా, బతుకు కదా. సో నీకు ఈ పువ్వులు ఇస్తున్నా శాలిని. అప్పుడప్పుడు ఇలాంటి పిచ్చి జోకులు వేస్తూ ఉంటాడు. థ్యాంక్ యూ. ఏ కెమెరాకి చూడాలి? ఈ కెమెరాకి. థ్యాంక్స్. ఇక్కడ పెట్టేద్దాం మళ్ళీ. మళ్ళీ ప్రాప్ ఇది చాలా ఇంపార్టెంట్. సో శాలిని, ఈ షోలో నేను మాట్లాడేది ఏంటంటే ఒక్కొక్క గెస్ట్ని పిలిచి అంటే వాళ్ళ ఫేవరెట్ మూవీ గురించి మాట్లాడుకుందామని. సో నో ప్రెజర్, నథింగ్, లైక్ ఏది అనిపిస్తుంది మాట్లాడడం. సో నీ ఫేవరెట్ నేను ఎన్నో సంవత్సరాల నుంచి వింటున్నా కాబట్టి అది నీ నోటి నుంచి మళ్ళీ వినాలనిపిస్తుంది. నీ ఫేవరెట్ మూవీ ఏంటి? యాక్చువల్లీ ఈ క్వశ్చన్కి ఒక చిన్న ఆన్సర్ ఉండదు. లాలా ల్యాండ్ అని ఫిక్స్ అయ్యాము ఇంతకుముందే, కానీ నీ ఫేవరెట్ మూవీ ఏంటి అని ఎవరైనా అడిగితే ఒకటి చెప్పడం చాలా కష్టం కదా. సో నా ఫేవరెట్ మూవీస్ చాలా ఉన్నాయి. అందులో ఈ రోజు మనం అందులో మై డియర్ దొంగ కూడా కదా. ఆబ్వియస్లీ యా. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా లాలా ల్యాండ్. అది నాకు డౌట్, నువ్వు వంశీ రీల్స్ చేస్తారు కదా, చేద్దంటా? అసలు ఏంటి మీరు? తెలీదు. సరే అంటే అది ఎట్లా వచ్చిందో తెలుసా? అసలు ఏంటి మీరు, వాట్ ఆర్ యూ గైస్ అని కామెంట్స్లో అడుగుతారు చూడు, అట్లా ఉంది అది. వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని అడుగుతున్నా. అవునా? ఇది ప్లీజ్ డిలీట్ దిస్. చిరంజీవి మేముంటుంది చూడు, ఇది కట్ చేయండి. చల్ని సీరియస్ ఏక సీరియస్ యాక్షన్. చల్ని, అసలు మూవీలు అంటే ఎందుకు ఇష్టం చల్ని నీకు? అసలు ఎందుకు నువ్వు మూవీలు అంటే ఇట్లా మూవీలు అయితే సినిమాలోను, లేదంటే మూవీస్ అను. మూవీలు ఏంటి? సరే, ఈ మూవీస్లో ఓకే. ఈ మూవీస్ల గురించి ఎక్కువ అదే మాట్లాడుతావు, ఎక్కువ అదే కన్జ్యూమ్ చేస్తావు, ఎక్కువ అదే రాస్తుంటావు, యాక్టింగ్ చేస్తుంటావు. ఇప్పుడు డైరెక్టర్ అంట. ఏంటి అసలు నువ్వు ఏంటి ఇప్పుడు? అంతే, తెలుగు యువతకి వేరే నావిగేషన్ ఏమని చెప్పు, సినిమాలే కదా. సో నేను కూడా ఆమె రెగ్యులర్ యావరేజ్ తెలుగు బానిస, తెలుగు TFI బానిస. అంతే, ఐఎమ్ నాట్ యూనిక్ అని చెప్తున్నా. నాకు కూడా అందరికీ నచ్చే సినిమాలే నచ్చుతాయి. సినిమాలు అంటే ఇష్టం, సినిమాల గురించే మాట్లాడతాం. ఇంకేమన్నా టాపిక్స్ చెప్పు. పాలిటిక్స్ గురించి మాట్లాడదామా? రాదు, పాలిటిక్స్ ఏం తెలీదు. స్పోర్ట్స్ చాలా కష్టం. గ్లోబల్ వార్మింగ్ అవుతుంది అక్కడ.
మాట్లాడదాం అయితే గ్లోబల్ వార్మింగ్ ఎక్కడెక్కడ జరుగుతుంది. సో దాని గురించి ఎప్పుడు ఎందుకు మాట్లాడవు నువ్వు? గ్లోబల్ వార్మింగ్ అవుతుంది, అది చాలా హానికరం ప్రపంచం. ఏంటి చెప్పు, నీ ఒపీనియన్ చెప్పు గ్లోబల్ వార్మింగ్ మీద. ఇట్స్ బ్యాడ్, It's warm. ఇట్స్ బ్యాడ్, ఇట్స్ వార్మ్, ఇట్స్ గ్లోబల్, Hmm. ఇట్స్ బ్యాడ్ ఫర్ అస్ ఆల్సో. సమ్మర్స్ ఎక్కువ వేడిగా ఉంటాయి, వింటర్స్ ఎక్కువ చల్లగా ఉంటాయి. నువ్వు చెప్పు నీ ఒపీనియన్ ఏంటి? ఇంకా సరే సినిమాలే మాట్లాడదాంలే కదా. బెటర్ ఉంది సినిమాలే. కరెక్ట్. సో నెయిల్ పాలిష్ చేసుకున్నావా? చెప్పు చాలు. నేను నీ ఫేవరెట్ మూవీ గురించి, లాలా ల్యాండ్ గురించి. సో నాకు అసలు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పు. అసలు ఎవరు గమనించద్దు ఇప్పటివరకు ఆ సినిమాలో. అరే ఈ పాయింట్ రా, ఇప్పుడు ఏదో రివ్యూ అది చేస్తారు డీటెయిలింగ్ అబౌట్ దట్ మూవీ అని అది అంటారు కదా. అంటే నేను డీటెయిలింగ్ లోకి వెళ్ళాలి అంటే సంథింగ్ బాగా సినిఫైల్ అయి ఉండాలి. అంత కాదు నేను, కానీ బాగా డీప్లీ ఇంపాక్ట్ చేసిన సినిమా నన్ను అయితే లాలా ల్యాండ్. ఎందుకంటే నేను కూడా ఇంకా స్ట్రగ్లింగ్ యాక్టర్ కాబట్టి ఆ సినిమా చూసినప్పుడు ఎమ్మా స్టోన్ క్యారెక్టరైజేషన్ నాకు చాలా డీప్లీ రిలేట్ అయ్యాను అనమాట. ఎందుకంటే ఎమ్మా స్టోన్ ఆ సినిమాలో ఒక ఆడిషన్ ఇస్తుంది. ఆడిషన్ చాలా ఎమోషనల్ సీన్, ఫోన్ కాల్, ఒక ఎమోషనల్ సాడ్ న్యూస్ ఏదో వింటోంది. సో తను ఆల్మోస్ట్ చాలా సాడ్గా ఇవ్వాల్సిన ఆడిషన్, తన ఆడిషన్లో చాలా సాడ్గా మాట్లాడుతూ ఉంటే కాస్టింగ్ ఏజెంట్ ఎవరైతే ఆడిషన్ చేస్తున్నారో కెన్ యూ గెట్ మీ శాండ్విచ్ అనేదో మాట్లాడుతూ ఉంటుంది పక్కన ఇంకొక అమ్మాయితో. సో ఎమ్మా స్టోన్ ఏంట్రా, నేను ఇంత నా కెరియర్, నా లైఫ్ ఇదేంటి శాండ్విచ్ గురించి అడుగుతుంది అని చెప్పి ఒక చిన్న సీన్ అనమాట. సో నేను కూడా ఒక ఆడిషన్ ఇచ్చా, ఎవరికి అనేది చెప్పను, చాలా పెద్ద సినిమా. సో వెళ్ళి ఆడిషన్ ఇచ్చినప్పుడు చాలా ఎమోషనల్ సీన్. ఆ సీన్కి ఆడిషన్ ఇస్తున్నప్పుడు తీసుకుంటున్న అసిస్టెంట్ డైరెక్టర్ నవ్వాడనమాట నా ఆడిషన్ ప్రాసెస్లో. సో వెంటనే నాకు ఏంటి, నేను చాలా ఎమోషనల్ సీన్ ఇస్తున్నా, మీకేంటి కామెడీ అనిపిస్తుందా, ఎందుకు నవ్వుతున్నారు అని నేను చాలా ఫీల్ అయ్యి థ్యాంక్ యూ చెప్పి వచ్చేసా. సో అందుకోసమనే కాదు, చాలా మంచి సినిమా అది. ఇంకా అంతకుమించి ఏం చెప్తా చెప్పు. ఇట్స్ అ మాస్టర్ పీస్, ఇట్స్ వన్ సో మెనీ ఆస్కర్స్, ఇట్స్ గ్రేట్, పర్ఫార్మెన్సెస్ ఆర్ గ్రేట్. వాళ్ళ పాటలు, వాళ్ళ డాన్స్, ఆ మ్యూజికల్, ఆ సినిమాటోగ్రఫీ, ఇట్స్ అ మాస్టర్ పీస్. ఇంకా దాని గురించి ఇంకా అంతకుమించి ఏం చెప్తా చెప్పు. ఎప్పుడైనా సెట్ మీద కొంచెం అటు ఇటు అనిపించిన టైంలో నేను లాలా ల్యాండ్ ఆల్బమ్ వింటా. ఆడిషన్ అనే ఒక పాట ఉంటుంది చూడు, ఎమ్మా స్టోన్ ఆడిషన్ ఇస్తుంది అందులో. అండ్ కాఫీ ఏదో పడుతుంది కదా మాకు, అది తర్వాత ఆడిషన్ సెకండ్ హాఫ్లో వస్తుంది ఆ పాట. లాస్ట్లో ఇంకా లాస్ట్ యాక్ట్లో ఇంకా షీఈస్ ఫైనలీ గివింగ్ ది ఆడిషన్ ఆఫ్ హర్ లైఫ్ విచ్ విల్ చేంజ్ హర్ లైఫ్. అప్పటి వరకు తను కూడా ఒక స్ట్రగ్లింగ్ యాక్టర్. సో ఆ ఆడిషన్ పాటలో ద టైటిల్ ఆఫ్ ద సాంగ్ ఈజ్ ఆడిషన్, బట్ ఇట్ గోస్ లైక్ హియర్స్ టు ద ఫూల్స్ హూ డ్రీమ్. అండ్ అదే ఆ పాట విని నేను కొంచెం ఓకే పర్లేదులే. ఒక్కసారి నిజంగా ఒక 2 lines. Here's to the fools who dream, foolish as they may seem. Okay. అంతేనా? అంతే. Here's to the fools who dream, foolish as they may seem. Here's to the hearts that ache, here's to the mess we make. Most relatable for every actor, artist ever. అది సాంగ్ అంటే. సో ఆ పాట విని మంచిగా ఇట్లా ఓకే థింగ్స్ ఆర్ నాట్ టు బ్యాడ్, మేబీ దెర్ ఇస్ హోప్. సో ఇట్ ఈస్ మై ఫర్ ఎవర్ ఇన్స్పిరేషన్ ఆ పాట, ఆ సినిమా. I think most actresses love La La Land because it gives hope, it shows hope.
అట్లా. ఇంకా వేరే నీ ఫేవరెట్ సీన్ అందులో? ఎమ్మా స్టోన్కి ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటాడు రయాన్ గాస్లింగ్ని కలిసే ముందే. అయితే రయాన్ గాస్లింగ్ని కలిసింది ఇద్దరు ఫస్ట్ ఆ లవ్లీ నైట్ అనే ఒక పాట ఉంటుంది. ఆ పాటకి మొత్తం డాన్స్ వేసి మంచిగా దే లైక్ ఈచ్ అదర్ నా. కాకపోతే ఎమ్మా స్టోన్కి ఆల్రెడీ ఇంకో బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. అయితే ఎమ్మా స్టోన్ తన బాయ్ ఫ్రెండ్తో ఒక రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేస్తూ ఉంటాడు. అప్పుడు స్పీకర్ నుంచి జాజ్ వినిపిస్తుంది, ఒక జాజ్ ట్రాక్. జస్ట్ తను ఏ మూడ్లో ఉంది, షీఈస్ నాట్ దేర్. జస్ట్ కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఇట్లా స్పీకర్లో జాజ్ ట్రాక్ వస్తుంది, వాడు గుర్తొచ్చాడు అండ్ షీస్ లైక్ ఐమ్ సారీ అని చెప్పి లేచి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. పరిగెత్తుకుంటూ వెళ్తున్నప్పుడు మొత్తము ఇట్లా వైడ్ షాట్లో ఎంతో బ్యూటిఫుల్ ఫ్రేమ్ అనమాట. తను షీ రన్స్ టు రయాన్ గాస్లింగ్. గ్రిఫిత్ పార్క్ అని ఎల్ఏలో ఉంటుంది. వెళ్ళావు అక్కడికి? గ్రిఫిత్ అబ్జర్వేటరీ. అక్కడ మొత్తం ప్లానెటేరియం అనే ఒక ట్రాక్ 5 minutes ఇయర్గాజం అనమాట. ఆ ట్రాక్ మీద దే డాన్స్ అండ్ దే ఎండ్ అప్ టుగెదర్. అది నా ఫేవరెట్ పార్ట్. నా పర్సనల్గా లా లా ల్యాండ్ ఎండింగ్ అనేది నాకు అసలు షాక్ అయినా. ఒకటి లేకుంటే సాడ్ ఎండింగ్ ఉంటుంది, లేకుంటే హ్యాపీ ఎండింగ్ ఉంటుంది. దాంట్లో 2 ఎండింగ్లు ఇచ్చిండు. అంటే అసలు దాని గురించి నీ ఒపీనియన్ ఏంటి? నేను కూడా ఫస్ట్ టైం చూసినప్పుడు మైండ్ బ్లోన్. అంటే వావ్, ఒక రియలిస్టిక్ ఎండింగ్, దాని తర్వాత హ్యాపీ ఎండింగ్, 2. యాక్చువల్గా చెప్పాలి అంటే ఒక సినిమా అంత పెద్ద ఒక మాస్టర్ పీస్ ఏదైనా ఉంటే ఫ్యాన్స్ కూర్చుని ఇలాంటి ఆల్టర్నేట్ ఎండింగ్ ఉంటే ఎలా ఉంటుంది, లేకపోతే డైరెక్టర్కి ఆల్టర్నేట్ ఎండింగ్ ఉండిందా, ఇలాంటి అనాలిసిస్ అన్ని చేస్తూ ఉంటారు కదా. కానీ ఇందులో డైరెక్టర్ రైటరే డేమియన్ చెజల్ కూర్చుని ఐ హ్యావ్ 2 alternate ఎండింగ్స్ టు దిస్ అని ఆయనే తీయడము, అది సినిమాలో ఉండడము అమేజింగ్ అసలు. అది నాకు చాలా ఐ వాజ్ మైండ్ బ్లోన్ అండ్ థ్రిల్డ్ ఫస్ట్ టైం చూసినప్పుడు. సో లా లా ల్యాండ్ చూసిన తర్వాత ఒక 1 month ఈజీలీ నాకు ఆ హ్యాంగ్ ఓవర్ ఉండిపోయిందనమాట. సో ఆ సినిమా ఆల్బమ్ మొత్తం నేను ఆల్మోస్ట్ 1 year కంటిన్యూస్గా విన్నా. అండ్ ఇన్స్టాగ్రామ్లో లాలా ల్యాండ్ పేజెస్, నా యూట్యూబ్ మొత్తం ఫీడ్ షార్ట్స్ అన్నీ లాలా ల్యాండ్, నా రీల్స్ అన్నీ లాలా ల్యాండ్. అది ఇది ఎలా అనిపించింది శల్ని? అక్కడికి వెళ్ళావు కదా నువ్వు, సేమ్ అదే దాంట్లోకి వెళ్ళావు కదా. ఏంటి నీకు మ్యూజిక్ ఇంకా వినిపించిందా? లైక్ అలా అక్కడికి వెళ్ళాగానే వాడే ప్లే చేస్తున్నట్టు అట్లా మ్యూజిక్ వినిపించలేదు కానీ విన్నా. నేను అక్కడికి వెళ్ళి మొత్తం ఇట్లా వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టి ప్లానెటేరియం మ్యూజిక్ పెట్టా అనమాట. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అసలు. అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీలింగ్స్. నీ ఫేవరెట్ మూవీ ఇక్కడ తీశారు, ఇవి లొకేషన్స్, వెళ్దాం, ఇది స్పాట్, ఇక్కడ వాళ్ళు డాన్స్ చేశారు, అవన్నీ అంతా చెక్ లిస్ట్ అంతా అయిపోయింది. లాలా ల్యాండ్ లొకేషన్స్ చెక్ లిస్ట్ ఎల్ఏలో. ఈ ఎపిసోడ్ చూస్తున్న రైటర్స్కి, ఆస్పైరింగ్ రైటర్స్కి, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ రైటర్ చెప్తున్నా, ఇక్కడ ఎమ్మా స్టోన్ ఉంది, మీ దగ్గర లాలా ల్యాండ్ స్క్రిప్ట్ ఉంటే అప్రోచ్ హర్, లేకుంటే మీలాస్ అది. ఎందుకు జస్ట్ లాలా ల్యాండ్ అంత ఫేవరెట్ మూవీ అయినందుక. ఇప్పుడు మీరు అలాంటి స్క్రిప్ట్ తీసుకొచ్చింది అనుకో, షాల్ని ఎట్లా యాక్ట్ చేస్తుంది దాంట్లో మీరు ఇమాజిన్ చేసుకోండి. ఆ సినిమా ఎంత మళ్ళీ మీకు ఆస్కార్ కావాలంటే బై ఏదన్నా రైటర్ డైరెక్టర్, ఇక్కడ యాక్టర్స్ ఉంది, మీరు వచ్చేయండి. ఏ సీన్కు ఏడ్చావు షాల్ని? అంటే ఇట్లా ఏడవడమా? నేను యాక్చువల్గా నీకు తెలుసు అంత ఈజీగా ఏడవను. కానీ లాస్ట్లో ఆడిషన్ ఇస్తుంది కదా, ఆడిషన్ ఇచ్చిన తర్వాత మొత్తం ఐ ఆల్వేస్ లవ్ యూ అని ఇద్దరు దే పార్ట్ వేస్, అప్పుడు బాగా ఏడుపు వచ్చింది. అండ్ ఇంకదే వాళ్ళిద్దరూ లాస్ట్లో దే లుక్ ఎట్ ఈచ్ అదర్ కదా, ఇంకా నాట్ అ సింగిల్ వర్డ్ సెడ్, కానీ ఇట్ మేక్స్ యూ ఫీల్ సో మెనీ ఎమోషన్స్. అక్కడ కూడా బాధేసింది. అండ్ స్టార్టింగ్లో ఆడిషన్ సీన్ ఇందాక చెప్పా కదా, అది కూడా నాకు
చాలా రిలేటబుల్ అనిపించింది, ఫీల్ అయ్యా అది కూడా. నైస్. ఇప్పుడు లాలాండ్ గురించి ఎంతో ఒక 5 నిమిషాలు మాట్లాడుకున్నామా? ఎడిట్ చేసేస్తే ఒక 2 minutes చాలు. 2 minutes ఫర్ లాలా ల్యాండ్ ఈజ్ యాక్చువల్లీ వెరీ లెస్. బట్ అంటే సినిఫైల్స్ మాట్లాడాల్సినవి అనిపిస్తుంది, అలాంటి అనాలిసిస్, డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ సినిమా అంత ఆర్టికులేట్ చేయలేను. నువ్వు కూడా సినీ కలిసే కదా, నువ్వు ఎంత సినిఫైల్ అంటే మాట్లాడతా కానీ అది కొంచెం సూపర్ఫిషియల్ గానే మాట్లాడగలుగుతా. ఇంత ఇన్ డెప్త్ ఒక అంత నేను ఆర్టికులేట్ చేయలేనని నా ఫీలింగ్. సరే, ఇన్ డెప్త్ నీకు నచ్చిన సినిమాలో ఏదన్నా ఒక సీన్, లైక్ ఏదన్నా ఇన్ డెప్త్ ఇన్ డెప్త్, లైక్ అరే ఏం డీటెయిల్గా ఏదన్నా సంథింగ్. అంత ఇన్ డెప్త్లో కాకుండా ఒక చిన్న ఆబ్జర్వేషన్ ఏంటి అంటే, అంటే సినిమా గురించి కాదు, బట్ రామ్ కామ్స్ యాజ్ అ జాన్రా ఒక ఆబ్జర్వేషన్ నాకుంది. అదేంటి అంటే, రొమాంటిక్ కామెడీస్ యూజువల్గా మీరు IMDbలో చూస్తే అన్నీ under 7 ఉంటాయి. కరెక్ట్. అది ఎందుకు అర్థం కాదు నాకు. ఎందుకంటే రొమాంటిక్ కామెడీస్ ఇవి చాలా కష్టం అనిపిస్తుంది నాకు. జస్ట్ నువ్వు రైటింగ్లో ఇప్పుడు ఎంత కొత్తదనం తేగలుగుతాం రొమాన్స్లో? అమ్మాయి అబ్బాయి, లేకపోతే అబ్బాయి అబ్బాయి, లేకపోతే అమ్మాయి అమ్మాయి. ఐ మీన్ వీ హ్యావ్ టు కీప్ ఎవ్రీథింగ్, ఐ మీన్ ఎగ్జిస్టింగ్ ఏంటి, మొత్తం రెలవెన్స్ ఏంటి అన్నీ చూసుకోవాలి కదా. సో వాళ్ళిద్దరి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్, ఎక్స్టర్నల్ ఇంటర్నల్. ఎక్స్టర్నల్ అనుకో, ఏదో బయట నుంచి ఇంట్లో ఒప్పుకోవట్లేదు, నువ్వు నేను అలాంటి సినిమాలు చాలా వచ్చాయి, ఇంట్లో ఒప్పుకోరు, క్లాస్ డివైడ్ ఉంటుంది, ఇవన్నీ ఎక్స్టర్నల్. దాని తర్వాత ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ తోటి మోస్ట్ రామ్ కామ్స్ కూడా మనం చూసాం. సో ఇవి రాయాలి అన్నా కొత్తగా మళ్ళీ రామ్ కామ్స్ రాయాలి అంటే ఇదే స్పేస్లో మళ్ళీ రాయాలి కదా. సో నువ్వు నావెల్టీ తీసుకొస్తూ వాళ్ళిద్దరి మధ్య మూమెంట్స్ బ్యూటిఫుల్గా నువ్వు పిక్చరైజ్ చేస్తూ, బ్యూటిఫుల్ కాన్వర్జేషన్స్ రాస్తూ, బ్యూటిఫుల్గా పర్ఫామ్ చేస్తూ, మ్యూజిక్ కూడా బ్యూటిఫుల్గా ఇవ్వాలి. సో ఇది చాలా కష్టం చేయడం. ఇది ఒక ఫార్ములా అని అనిపించినా కూడా అది మొత్తం స్క్రీన్ మీద చూసినప్పుడు నీకు ఆ ఫైర్ వర్క్స్, ఆ మ్యాజిక్ నువ్వు ఫీల్ అవ్వాలి, ఆ బటర్ఫ్లైస్ నువ్వు ఫీల్ అవ్వాలి, ఆ ఇద్దరు లీడ్స్ కలుస్తున్నప్పుడు వాళ్ళ ఇంటిమసీ కానీ వాళ్ళ రొమాన్స్ కానీ. సో ఇంత కష్టం రామ్ కామ్ ఒకటి మంచి సాటిస్ఫైయింగ్ రామ్ కామ్ తీయాలి అంటే. కానీ IMDbలో ఏ రామ్ కామ్ చూసినా 7 లోపే, 6.5, 7. ఐ థింక్ నాటింగ్ హిల్కి కొంచెం బెటర్ రేటింగ్ ఉందనుకుంటా, బికాజ్ ఇట్స్ సచ్ అ క్లాసిక్. సో అది నాకు అర్థం కాదు, అది నా అబ్జర్వేషన్. కానీ కరెక్టే కాదా? కరెక్ట్. ఎందుకు అనిపిస్తుంది నీకు? నాకెందుకు అనిపిస్తుంది అంటే దానికి ఇప్పుడు చూసే వాళ్ళు అందరూ ఇప్పుడు ఒక డ్రామా లేదు, ఒక ఇంటెన్స్ లేదు, ఒక మెసేజ్ లేదు, లేక సంథింగ్ ఏదన్నా ఒక. ఇప్పుడు చాలా సినిమాలకి ఏ దానికి ఎక్కువ వస్తుంది, ఇప్పుడు గాడ్ ఫాదర్, షాషాంక్ రిడెంప్షన్, దాంట్లో ఏదో ఒక స్ట్రగుల్ ఉంది, లైక్ వాడు జైలుకి వెళ్ళిండు, బయటకు వచ్చిండు, లేకుంటే ఒక గ్యాంగ్స్టర్ మూవీ. దాన్ని ఎక్కువ సీరియస్ తీసుకొని ఎక్కువ మాట్లాడుకొని దాని గురించి చెప్తారేమో అదే లైక్ కన్విన్సింగ్గా లేదు అంటే లైక్ జోక్స్, ఒక లవ్ అనేది చాలా మందికి అబ్బా పెద్ద ఏముంది లే, అది ఈజీయే కదా రాయడం, అది చాలా మందికి ఉంటుంది. ఎందుకంటే ఆస్కర్స్ కూడా కామెడీస్కి ఎవరు. అవును, అంటే కామెడీ ఎంత కష్టం రాయడం. అవునవును, కామెడీ రాయడం, కామెడీ చేయడం కూడా చాలా కష్టం. బట్ దే డోంట్ గివ్ అవార్డ్స్ టు కామెడీస్. ఎందుకు? నీవు రాస్తున్నావు విషయాలు దానికి వస్తారులే. కామెడీయా? సరే చూద్దాం. నీకు ఇష్టమైన రామ్ కామ్ ఏంటో చెప్పు. నాకు ఇష్టమైన రామ్ కామ్ నువ్వు నాకు నచ్చావు. అసలు నేను చిన్నప్పుడు చూసిన శాలిని, నువ్వు చెప్పిన అసలు ఇప్పుడు 1 రోజుల దాకా నాకు అది హ్యాంగ్ ఓవర్లో ఉన్నాను. నేను కూడా అసలు దాన్ని అట్లా 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 ఉండిపోయినా నేను అసలు దాంట్లో. ఆ కామెడీ అసలు ఆ లవ్ చాలా చాలా బాగా అనిపించింది. నీ ఫేవరెట్ జోక్ ఏంటి? నువ్వు నాకు నచ్చావు. నువ్వు నాకు నచ్చావు. వాడి ఆ బాడీ చాలా బాగుంది అంటే వాడి బయోడేటా చండాలంగా ఉంటుంది. బాగా రిలేట్ అయ్యావా? మళ్ళీ మా కాళ్ళు కాదే ఇది, నీ కాళ్ళు పట్టుకున్న పింకీ అంటే నా కాళ్ళు కాదు ఇవి మంచం కోళ్ళు అంటుంది. ఓ మనకి ఇంతెక్కిందా అన్న. సో నీకే ఎక్స్పీరియన్స్ ఏంటి అది నువ్వు నాకు నచ్చావు మీద? అది నా ఫేవరెట్, వన్ ఆఫ్ ద ఫేవరెట్ రామ్ కామ్స్.
అండ్ అదే లైన్స్ చాలా బాగుంటాయి, డైలాగులు ఏంటి ఇలా ఉన్నాయి, అసలు ఇంత ఫన్నీగా ఉన్నాయని అనిపించింది. అంటే రామ్ కామ్లో కామ్ అనేది చాలామంది ఇగ్నోర్ చేస్తారు, కానీ కామ్ మీద కూడా అంతే ఫోకస్ చేసిన సినిమాల్లో నువ్వు నాకు నచ్చావు ఇస్ వన్ ఆఫ్ దోస్ ఫిల్మ్స్. రామ్ అండ్ కామ్ ఈక్వల్ ఉంటాయి. ఆఫ్ కోర్స్ రామ్ కొంచెం తక్కువ ఉంటుంది రొమాన్స్, బట్ కామెడీ ఎక్కువ ఉంటుంది. సో చాలా ఇష్టం. మ్యూజిక్ బాగుంటుంది, పర్ఫార్మెన్సెస్ చాలా బాగుంటాయి. ఇంకా ఇవన్నీ జెనరిక్, ఇవన్నీ అన్నీ బాగుంటాయి కాబట్టి ఆ సినిమాలు అంత బాగుంటాయి. డీటెయిల్స్ చెప్పాలంటే నేను అంత పెద్ద డీటెయిలింగ్ నాకు రావట్లేదు హరిబాబు, నువ్వు ఎక్స్ట్రాక్ట్ చేయాలి నా నుంచి. డీటెయిల్స్ కాకుండా ఏమైనా స్పెసిఫిక్ క్వశ్చన్ ఏదైనా అడుగు, మేమే ట్రై చేస్తా చెప్పడానికి. ఇప్పుడు నీకు లైవ్ సినిమాల్లో మనకు ఇలా చూస్తాం కదా, లైక్ అరే ఈ అమ్మాయికి ఒక క్యూట్ మీట్ క్యూట్ లైక్ అలా నిజం రియల్ లైఫ్లో నీకు ఏదన్నా ఇన్సిడెంట్ అనిపించింది, అరే ఇది సినిమాలో పెడితే బాగుంటుంది మస్త్ హిట్ అవుతుంది లైక్ అలా అని? వెరీ నైస్ క్వశ్చన్. కానీ నాకు అంత రియల్ లైఫ్లో ఇలాంటిది అంటే నీకు పర్సనల్గా జరిగింది కానీ? నాకు పర్సనల్గా జరగకపోయినా ఇది మంచి సీన్ అవుతుందని నేను అనుకున్నా. ఏంటి అంటే, ఒకసారి నేను ఇలా ట్రైన్లో వెళ్తుంటే ఒక అబ్బాయి ఉన్నాడు, నేను ఇంకొక ఫ్రెండ్తో ఇట్లా మామూలుగా పాటలు పాడుకుంటున్నాం ట్రైన్లో. అది కొంచెం నో సెన్స్ ఆఫ్ పబ్లిక్ స్పేస్, పాటలు పాడుకుంటున్నాం అంతే నేను నా ఫ్రెండ్స్. ఇలా పాటలు పాడుకుంటూ ఉంటే ఆ అబ్బాయి కూడా వచ్చి హే నేను కూడా పాడతా అన్నాడు. సరే పాడు అని జాయిన్ చేసుకున్నాం. సో ఆఫ్టర్ వి గాట్ అవుట్ ఆఫ్ ద ట్రైన్ మొత్తం పాటలు పాడుకుంటూనే ఉన్నాం ఆ అబ్బాయితో. హీస్ అసలు ఎవరో కూడా తెలీదు. సో దిగిన తర్వాత హాయ్ ఎవరు, అదే లైక్ ఏంటి మీ పేరు అని అడిగితే నేను చెప్పా శాలిని. మీ పేరు కిరణ్ అన్నాడు. కట్ చేస్తే యూనివర్సిటీలో మన డిపార్ట్మెంట్ ఆపోజిట్ డాన్స్ డిపార్ట్మెంట్లో అబ్బాయి స్టూడెంట్, యాక్టర్ కిరణ్. యాక్టర్. ఇది ప్రాపర్ మీట్ క్యూట్ సీన్ అవ్వరు. తర్వాత షాక్ అయ్యాం ఇద్దరం, ఏం నువ్వు ఇక్కడ అంటే నేను ఈ యూనివర్సిటీ, నువ్వు ఈ యూనివర్సిటీ. ఎన్ని రోజులు గ్యాప్ అది? లైక్ ఒక 1 month గ్యాప్, 1-2 months. క్రేజీ. నైస్. ఒక నీ ఫస్ట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ చెప్పు శాలిని. లైక్ ఏదైనా క్రేజీ ఇన్సిడెంట్, లైక్ నువ్వు సినిమాకి వెళ్ళడం. లైక్ సాడ్ ఇన్సిడెంట్ ఉంది, ఎందుకు ఇప్పుడు చెప్పడం? అవునా? అంటే ఎవరైనా చనిపోయారా థియేటర్లో? కాదు. ఓకే అర్థమైంది. అది అప్పుడు పైగా ఇట్లా స్కర్టా లేకపోతే ఏదో సంథింగ్ చున్నీ ఏదో ఇట్లా లాగితే నేను ఏంటి ఇలా ఉంటుందని నేను థియేటర్కి వస్తే నేను రాకూడదేమో అని ఫీల్ అయ్యా. అట్లాంటివి ఉంటాయి మరి. బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే చాలా ఉంటాయి. ఎవ్రీ థియేటర్ ఎక్స్పీరియన్స్ ప్రతిసారి ఇట్ ఈస్ అ సెలబ్రేషన్. చిన్నప్పుడైతే మా అమ్మ నేను చింటూ ఇట్లా వెళ్ళి మంచి సినిమాలు చూసేటోళ్ళం చిన్నప్పుడు. అండ్ మా నాన్నను ఒకసారి సినిమాకి తీసుకెళ్ళాం, ఆయనకు కనబడదు, జస్ట్ వినిపిస్తుంది. ఎందుకు అన్నీ ట్రొమాటిక్ ఉంటాయి అవన్నీ. అవసరమా చెప్పు. నీకు నచ్చని జానర్ ఏంటి సినిమా? నైస్ క్వశ్చన్. నచ్చనిది యాక్షన్. ఎందుకు యాక్షన్ ఉంటుందని చెప్పకు. యాక్షన్ ఏం చూస్తా చెప్పు. ఇప్పుడు ఒక సినిమా చూస్తున్నప్పుడు నా ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే కొంచెం ఇంటెలెక్చువల్లీ స్టిమ్యులేట్ చేయాలి, థాట్ ప్రొవోక్ చేయాలి, ఒక ఇంటరాక్టివ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, అంటే నన్ను ఆలోచింప చేయగలగాలి అని నా ఎక్స్పెక్టేషన్. యాక్షన్ ఏముంది, హీరో ఎలివేషన్, హీరో నరికేస్తున్నాడు, అందరినీ షూట్ చేస్తున్నాడు, ఇందులో ఏం చూడాలి నాకు తెలియదు. అది ఎలా ఎంజాయ్ చేయాలో నాకు తెలియదు. అందుకే యాక్షన్ నాకు. నీకు బెస్ట్ ఈ రొమాంటిక్ కామెడీలలో బెస్ట్ కాన్ఫ్లిక్ట్ ఏదనిపించింది ఇప్పుడు ఉన్న రొమాంటిక్ అంటే చూసిన రొమాంటిక్ కామెడీ అంటే ఇది రీసెంట్గా లిటిల్ హార్ట్స్లో బాగుంది కదా కాన్ఫ్లిక్ట్. వెరీ సింపుల్ ఫిల్మ్, అమ్మాయి పెద్దది, బాగుంది. అంటే అదే కదా, ఒక కాన్ఫ్లిక్ట్ మీద ఫోకస్డ్గా రామ్ కామ్స్ ఉండవు. మూమెంట్స్ ఏంటి, వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ ఎంత బ్యూటిఫుల్గా ఉంది, ఆ కామెడీ ఎంత బాగుంది తన మధ్య, తన ఫ్రెండ్ మధ్య అండ్ హీరోయిన్ మధ్య. సో ఇవన్నీ వర్కౌట్ అవ్వాలనిపిస్తుంది నాకు కామెడీ, రొమాంటిక్ కామెడీలో. ఇట్ ఈస్ నెవర్ అబౌట్ ద కాన్ఫ్లిక్ట్, ఇట్ ఈస్ ఆల్వేస్ అబౌట్ ద మూమెంట్స్ అండ్ ద కెమిస్ట్రీ బిట్వీన్ ద యాక్టర్స్ అని నా ఫీలింగ్. ఇంకా కాన్ఫ్లిక్ట్ ఏం తీసుకురాగలుగుతావు చెప్పు, రామ్ కామ్లో కాన్ఫ్లిక్ట్ ఏం తీసుకురాగలుగుతావు ఇంకా?
అదే ఇద్దరు చనిపోతారు అన్న తెలిసిందని మస్తుగా వచ్చినాయంట. చాలా వచ్చాయి కదా. ఇద్దరు చనిపోతారు అని తెలుస్తుంది, కానీ వాళ్ళు ఇద్దరు గీతాంజలి, ఇద్దరు పెద్ద శత్రువులు వాళ్ళు. వాళ్ళిద్దరే ఉన్నారు వాళ్ళు. ఖుషి, వాళ్ళిద్దరు ఫస్ట్ ఇద్దరు చనిపోవడం కాదు, ఇద్దరు ఎనిమీస్. ఖుషి, ఈగో, ఖుషి, ఇద్దరు చనిపోతారు. గీతాంజలి. ఇంకేంటి, ఇంకెలాంటివి ఉంటాయి? అవును, కొత్తగా లేకపోతే ఒకరు చనిపోతారు, ఓయి క్యాన్సర్ కదా. సో అవే ఉంటాయి. సో అందులో కొత్తదనం తీసుకొచ్చి ఒక మంచి రామ్ కామ్ రాయడమే ఛాలెంజింగ్. ఈ మధ్య నువ్వు చూసిన బెస్ట్ వీళ్ళందరికీ చెప్పాలిరా, వీళ్ళందరూ చూడాలి అసలు ఈ మూవీ మాత్రం అసలు ఎంత బాగుందో అని అట్లా అనిపించింది. గుర్తు రావట్లే టైంకి. అవునా, చెప్పాలంటే ఏమొచ్చాయి, నువ్వు చెప్పు, నీకేమనిపించింది అది? నాకు ఇప్పుడు టూరిస్ట్ ఫ్యామిలీ అనుకో, టూరిస్ట్ ఫ్యామిలీ నాకు చాలా బాగా అనిపించింది. లైక్ అట్లా. సో శాలిని, ఎమ్మా స్టోన్ వచ్చి మీ దగ్గరకు వచ్చింది అనుకో, ర్యాన్ గాస్లింగ్ కావాలని చెప్తా. బాగుంది. సో ఇది 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 మళ్ళీ మళ్ళీ ఎడతారు. నీకు లాలా ల్యాండ్ లాంటి స్క్రిప్ట్ మళ్ళీ లాలాలండి ఎందుకురా? సరే, లాలా ల్యాండ్ లాంటి స్క్రిప్ట్ ఇక్కడ రాయరు, రాదు నాకు. వస్తే నువ్వు అన వస్తే రా, సరే వస్తే లాలా భూమి, లాలా భూమి అని ఇక్కడ 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 తీస్తుండ్రు సినిమా. దాంట్లో కానీ అది యాక్షన్ మూవీ, రొమాంటిక్ కామెడీ. నేను సింపుల్, సేమ్ మ్యూజిక్, సేమ్ డైరెక్టర్, సేమ్ హీరో. సేమ్ అయినప్పుడు యాక్షన్ ఎందుకు అవుతుంది? అది సెన్సిబిలిటీస్ మారుతాయి కదా శాలిని. ఇప్పుడు ఎట్లా తమిళ్లో ఒక సినిమా తీస్తే ఒకటి ఉంటే ఎండింగ్ మారుస్తారు కదా తెలుగులో, అట్లా. సో రీమేక్ అవుతుంది అలా. ఇక్కడ రీమేక్ అయితే వాళ్ళే వచ్చారు, కానీ హీరోయిన్ నువ్వు. కానీ ఇక్కడ వాళ్ళకి ఏం చెప్పారంటే, ఇక్కడ ఒక మేనేజరు సార్ అట్లా మ్యూజిక్ ఎలా హీరో రైన్ గాస్లింగ్, హీరో రైన్ గాస్లింగ్. చేస్తా చేస్తా, ఏదైనా పర్లేదు చేస్తా. కానీ నాడు నిన్ను అసలు చూడడు, మీరు మాట్లాడుకోరు, మీ గురించి ఎత్తుకుంటాడు. నేను ఉన్నాను అయితే సింపుల్ ఉంటావు, కానీ నువ్వు ఎక్కడో ఉంటావు. కనిపిస్తానా స్క్రీన్ మీద? కనిపిస్తావు, కానీ రైన్ గాస్లింగ్తో మీరు ఇద్దరు కలిసి ఉంటారు. కాంబినేషన్స్ ఏం లేదు. యాక్షన్ సినిమా అది, వీళ్ళని ఎత్తుకపోయాడు నేను. లాస్ట్ లో నన్ను సేవ్ చేయడానికి వస్తాడు, కానీ నువ్వు ఎవరో సేవ్ చేసిన అనుకుంటావు ఆయన. పర్వాలే చేస్తా. నైస్ సార్. నువ్వు అడుగు నన్ను క్వశ్చన్ ఏదని. ఇంట్రెస్ట్. ఈ పాడ్కాస్ట్ నుంచి నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఒక కారు, ఒక బంగ్లా, ఒక లాలా ల్యాండ్ లాంటి స్క్రిప్ట్, ఇవన్నీ కాకుండా పీపుల్ కొంచెం చూసి ఎంజాయ్ చేస్తే చాలు అనుకుంటున్నాను. కొంచెం చూడాలా, మొత్తం అంటే కొంచెం చూస్తే మొత్తం చూస్తారని నా ఒపీనియన్. ఎందుకు అంత కాన్ఫిడెన్స్? నీలాంటి గెస్ట్లు వచ్చినాక ఎందుకు చూడరు శాలిని? నిన్ను చూసుకుంటే అలా ఉండిపోవచ్చు, లేకుంటే వాళ్ళకి టేస్ట్ లేనట్టే కదా. ఎందుకులే వాళ్ళనే మనకు. ఇంకా నెక్స్ట్ గెస్ట్ ఎవరు? నెక్స్ట్ గెస్ట్ ఎమ్మా స్టోన్ అనుకుంటున్నా, కానీ వాళ్ళ మేనేజరు కొంచెం ర్యాంటమ్ త్రో చేస్తున్నాడు. ఎందుకు చూడాలి? ఈ వీడియోస్లో ఎందుకు చూడాలి ఎవరైనా? నేను బ్యూటిఫుల్ ఇవన్నీ వదిలేసి, అవి నిజాలు కాదు కాబట్టి నిజాలు చెప్పు. ఇప్పుడు ఎందుకు చూడాలంటే ఒకటే, మీకు ఇష్టమైన సినిమా ఒక ఇద్దరు మాట్లాడుతారంటే మీకు ఏదో ఒక, మీరు అనుకున్నది వాళ్ళు అనుకున్నారా లేదా, లేకుంటే వీళ్ళు నేను ఫీల్ అయిన ఫీలింగ్ వాళ్ళకు వచ్చిందా లేదా అని ఏదో ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు ఇద్దరు కలిసినప్పుడు అరే నాకు ఈ సినిమా నచ్చిందిరా, నీకు నచ్చిందా ఈ సినిమా అని అనుకుంటాం కదా. ఇది అలాంటిదే, జస్ట్ లైక్ చిల్. ఏదో చూసి నేర్చుకొని నేను నా సినిమాలో అప్లై చేసి నేను ఇట్లా టారెంటినో అవుతా అని అంతకేం కాదు అని ఎవ్వరు అనుకోవట్లే కూడా. అవునా? సో ఎందుకే చూడాలి. నైస్, విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ శాలిని, కంగ్రాచులేషన్స్. సో ఇప్పుడు నీకు నీ ఫ్యూచర్ ప్రాజెక్ట్ గురించి చెప్పు శాలిని, నీకు చాలా ఇంపార్టెంట్ ఇది. ఫ్యూచర్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ డెఫినెట్లీ నెక్స్ట్ మంత్లో బయటికి పెడతాము. అండ్ యూ విల్ నాట్ బి డిసప్పాయింటెడ్, ఎందుకంటే వీ ఆర్ ట్రయింగ్ టు గివ్ అవర్ బెస్ట్, నేను వంశీ. సో
యూ విల్ బీ ప్రౌడ్ ఆఫ్ అస్ యాజ్ అ ఫ్రెండ్ అండ్ క్లాస్మేట్స్ మన ఎదురు ఫ్రెండ్స్ ఏముంది జస్ట్ బట్ వీఆర్ క్లాస్మేట్స్ సో యా వీ విల్ ట్రై టు మేక్ యూ ప్రౌడ్. ఈరోజు మీ అందరి కోసం ఎంతో కష్టపడి, ఎంతో రిక్వెస్ట్ చేసి, ఎంతో హార్డ్ వర్క్ చేసి, ఆమె మేనేజర్స్, ఆమె మేకప్ మ్యాన్లు, ఆమెకు వెనక 25 మంది ఉంటారు, వాళ్ళ స్టాఫ్ మెంబర్స్ను, ఆమె క్యారవాన్ కావాలి. ఆమె ఒక్కరోజు ఇక్కడ వచ్చి షూట్ చేసినందుకు ఫుడ్ ఖర్చే లిస్ట్ ఇచ్చింది. అది లిస్ట్ ప్యాడు చూపెడతా, ఆ లిస్ట్ ఇచ్చింది. అవన్నీ చాలా ఖర్చు అయినాయి. మీకోసం మిమ్మల్ని తీసుకొని వచ్చిన. సో మీరు ఎవరైతే సినిమాల్లో తీసుకుందాం అనుకుంటారో ఆమెను మేనేజర్ను ఈమెను కరెక్ట్ చూసుకోండి, లేకుంటే డేట్స్ ఇవ్వదు. సో ఇంత కష్టపడి వచ్చింది మీకోసం, మీరు అందరు చూడండి. అంటే మొత్తం చూడమని లాస్ట్కి చెప్తున్నా సార్ నేను. సన్నీ సైనింగ్ అప్ ముందు నీకు ఒక బుక్ గిఫ్ట్ ఇస్తా. ఏ బుక్ ఇవ్వాలి చాలు నీకు? అంత బుక్ థ్యాంక్ యూ హరిబాబు. ఇప్పుడు ఇంత పెద్ద బుక్ నేను చదవాలి. స్టోరీ సబ్స్టెన్స్ ఏంటి? సో థ్యాంక్ యూ శాలిని. అసే ఐ బాంబ్ బ్లాస్ట్. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మనం తొందరలో ఒక సింగింగ్ పెట్టుకున్నాము. వంశీ, నువ్వు, నేను. వంశీ పాడాడు, ఓన్లీ మనల్ని జడ్జ్ చేస్తాడు. నువ్వు వాడతాం అంతే.